పహల్గామ్ టెర్రరిస్టు కాల్పులు భారతదేశం మొత్తాన్ని షాక్ గురిచేశాయని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. విహారయాత్రకు వెళ్లిన యాత్రికులపై విచక్షణారహితంగా దాడి చేయడం చాలా బాధాకరమైన విషయం అన్నారు. ఈ సందర్భంలో భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉందని, టెర్రరిస్టులు భారత్ను ఏమీ చేయలేరని అన్నారు సీఎం చంద్రబాబు. నమస్కారాలు. ఈరోజు ఒక అత్యంత విషాదకరమైన సంఘటన, బాధాకరమైన సంఘటన. ఏదైతే పహల్గామ్లో జరిగినటువంటి టెర్రరిస్ట్ కాల్పులు భారతదేశం మొత్తం షాక్కు గురి చేసింది. ప్రపంచాన్ని కదిలించే పరిస్థితి తీసుకొచ్చింది. అతి దారుణంగా విహారయాత్రకు పోయినటువంటి యాత్రికుల పైన విచక్షణారహితంగా కాల్పులు చేయడం, అది కూడా ఇప్పుడే చంద్రమౌళి గారితో అక్కడ ఉన్న వ్యక్తి, ప్రత్యక్ష సాక్షి శశిధర్ గారు వచ్చారు. ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన విషయం, ఏదైతే అక్కడ వీళ్ళందరూ ఉన్నారు, టాయిలెట్ కోసం బాత్రూమ్స్కి వెళ్ళారు. వెళ్ళిన సమయంలో ఒక ఇద్దరు వ్యక్తులు మొత్తం ఇష్టానుసారంగా AK-47 లాంటి గన్ పెట్టుకొని కాల్చుకుంటూ వస్తున్నారు. వీళ్ళు అక్కడి నుంచి పరిగెత్తారు. మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే మగవాళ్ళు ఉన్నారో కొంచెం ముందు పోగలిగారు. ఈయన కూడా వెళ్ళాడు కానీ కొంచెం వెనకబడ్డాడు. దాంతో ఈయన్ని ఆయన కళ్ళ ముందరనే కాల్చి చంపేసే పరిస్థితికి వచ్చారు. కళ్ళ ఎదుటిగా చూసిన ప్రత్యక్ష సాక్షి శశిధర్ గారు.